మన ఈ శ్రీ సత్యసాయి జిల్లాలో నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటిపై మేధావులలో ఉన్నటువంటి అభిప్రాయాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలలో మేధావుల సదస్సు అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రతి జిల్లాలో కొంతమంది మేధావులను కలవడం, అక్కడ అభిప్రాయం తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మడకశిరలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమ ఇన్ఛార్జ్ అయినటువంటి బసవరాజు గారిని భారతీయ జనతా పార్టీ జిల్లా సూచించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయులు, ఇండస్ట్రియలిస్టులు, రైతులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వేదిక ముందున్నటువంటి పట్టణ ప్రజలు, వివిధ వర్గాలకు చెందినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్సమాన్యాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నూతన రాజకీయ ఒరవడి తీసుకువస్తూ కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఆశలు నింపడం జరిగింది. మరి అందుకు ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈరోజు మన ప్రపంచ దేశాలలో 17వ స్థానం నుంచి ఒక్కసారిగా 3వ స్థానానికి రావడం జరిగింది. 1950 సెప్టెంబర్ 17 గుజరాత్లోని వాద్నగర్లో నరేంద్ర మోడీ గారు జన్మించడం జరిగింది. మరి ఆయన బాల్యం నుంచి అనేక కష్టాలు పడుతూ ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారి కుటుంబం, వారి నాన్నగారు వాద్నగర్ రైల్వే స్టేషన్లో ఒక చిన్న టీ కొట్టు నడుపుకునేవారు. నరేంద్ర మోడీ గారు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన విద్యాభ్యాసాన్ని చేసుకుంటూ 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆ సమయంలో ఆ స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నటువంటి సైనికులను కలవడం, వారికి టీ ఇస్తూ దేశానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అనేటువంటి, అంటే 15 సంవత్సరాలకే ఆయన వీటి గురించి మాట్లాడుతూ వారి దగ్గర ముఖ్యయుతుడై ఆయన ఆనాడే దేశం కోసం ఏదైనా చేయాలి, నా జీవితం దేశం కోసమే అని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి మొట్టమొదటిగా ఆర్ఎస్ఎస్లో రావడము, 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీలో స్వయం సేవకుడిగా ఉంటూ అరెస్ట్ అయి తర్వాత దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకులకు, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ అనేకమైనటువంటి సమస్యలను ఆ రోజు నుంచి ఏదైనా కానీ దేశం కోసమే మనం ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయంతో కొన్ని రాష్ట్రాలలో కూడా ఆయన స్వయం సేవకుగా ఉంటూ 1975లో భారతీయ జనతా పార్టీలో ఒక పదాధికారిగా బాధ్యత తీసుకోవడం జరిగింది. నాటి నుండి
తర్వాత 1998లో గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు అక్కడి అస్తవ్యస్త పరిస్థితులను గమనించి అప్పుడే గుజరాత్ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా, అంటే ఒక ఇండస్ట్రియల్, ఈరోజు దేశంలో అత్యంత తక్కువ సమయంలో అతి పెద్దగా ఇది డెవలప్ అయినటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు భూకంపం వచ్చి అక్కడ అనేక మంది చనిపోవడము, ఆ రాష్ట్రం కూడా అస్తవ్యస్తం కావడం, చాలా దృఢమైన నిర్ణయాలతో, కఠినమైన నిర్ణయాలతో ఆ రోజు ఆ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగారు. తర్వాత 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ ప్రపంచంలో ఏ రోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. 2014లో మొదటిసారిగా మన భారత ప్రధానిగా పూర్తి స్పష్టమైన మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకమైనటువంటి శాస్త్రోపేతమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా ప్రజాపరమైనటువంటి నిర్ణయాలతో ప్రతి ఏడాదికి తన ప్రభుత్వ మార్పులు చూపిస్తూ ప్రజలకు చేరువవుతూ ఈరోజు ప్రపంచ దేశాలలో కూడా, గతంలో భారతదేశం నుంచి ప్రధానమంత్రి అమెరికాకు, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు, అగ్రరాజ్యాలకు వెళ్తే కనీసము పలకరించే పాపాన్ని కూడా పోయేటువంటి వారు కాదు. ఈరోజు దాదాపుగా 150 దేశాలలో